హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. చేయాలి. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. సిగ్గు 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయలేకపోవడం. సిగ్గు 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోవడం. సిగ్గు రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా అమలు చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా రకరకాల హామీలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షను చూపెడుతున్న తీరు సరికాదని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర విభజన చట్టం హామీలు తెలంగాణ మీద వివక్ష అనే అంశం మీద రాష్ట్ర స్థాయి సదస్సును టీజేఎస్ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సదస్సును విజయవంతం చేయాలని ముదోల్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తూనే అలాగే కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన ఈ మోడీ ప్రభుత్వము రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులను పరిష్కరించడంలో కావచ్చు, విభజన హామీలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పట్ల వివక్షను చూపెడుతున్న తీరు సరికాదని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 10 ఏళ్లుగా తెలంగాణ ఏర్పడి ఈరోజు గడుస్తూ ఉన్నా తెలంగాణకు నాడు యూపీఏ 2 ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయడంలో ఈరోజు నిర్లక్ష్యంగా వివరిస్తున్న తీరు సరికాదని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉత్తరాది రాష్ట్రాల పట్ల ప్రేమను చూసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము మా తెలంగాణ పట్ల చిన్న చూపు చూడడం సరికాదని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన హార్టికల్చర్ యూనివర్సిటీ అదే కావచ్చు, విభజన చట్టం హామీలు కావచ్చు, ముఖ్యంగా ఈరోజు కేంద్ర సంస్థల పరిధిలో ఉండే ఈరోజు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల విభజన కావచ్చు, వివిధ రకాల ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పట్ల చిన్న చూపు చూడడం సరికాదని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటు ఈరోజు బయ్యార ముక్కు కర్మాగారం అయితేనేమో ఈరోజు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వము ఈ బీజేపీ పార్టీ వాళ్లకు మా తెలంగాణలో ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్పితే ఈరోజు హామీలను ఎందుకు అమలు చేస్తలేరు ఈ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా తెలంగాణలో ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ ఈరోజు మీరు విభజన హామీలు ఎందుకు అమలు చేస్తలేరు సమాధానం చెప్పాలి. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో వరకు తెలంగాణ విభజన హామీలను పరిష్కారం చేయకుంటే ఈ బీజేపీని బొందబెడతారని చెప్పేసి ఈరోజు ఈ బైన్సవధిక నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే విభజన హామీలు అన్నింటినీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.